నమస్తే అండి. ఈరోజు పెసరపప్పుతోటి కీర్ తయారు చేసి చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుందండి ఇది. దీనికోసము ఫస్ట్ ఫుల్ క్రీమ్ పాలు స్టవ్ మీద కాగటానికి పెట్టానండి. పొంగొచ్చిన తర్వాత ఇది 1 లీటరు అండి ఈ పాలు. ఇవి మళ్ళీ సిమ్లో ఉంచేసి అట్లా కలుపుతూ ఉంచాలి. పొంగొచ్చిన తర్వాత బాగా చిక్కబడి మనం కోవా చేసుకోవడానికి ఎట్లా ఉంటుందో అట్లా వచ్చేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈలోపు వేరే స్టవ్ మీద కుక్కర్ తీసుకొని కుక్కర్లో అచ్చమ్మగా నెయ్యి ఒకటే వేయాలండి. నూనె కానీ ఏమీ వాడకూడదు. నెయ్యి వేసి దీంట్లో పెసరపప్పు వేసి దోరగా వేయించాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి. హైలో పెడితే ఊరిని మాడిపోతుంది అన్నమాట. ఈ మనము ఒక క్వాంటిటీ తీసుకున్నాం కదా, దానికి 3 ఇంతలు నీళ్లు రెడీ చేసి ఉంచి దీంట్లో ఇది వేగంగానే నీళ్లు పోసేయాలి. బాగా కలిపేసి మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. ఇది నీళ్ళు ఎక్కువ పోసి మరీ పేస్ట్ లాగా అట్లా చేసుకోవద్దు. ఇది తినటానికి కదా, మనం పప్పులాగా వండుకునేది కాదు కదా, అందుకని స్వీటు కొద్దిగా అట్లా పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. కొద్దిగా పలుకు మిగులుద్ది, అప్పుడు బాగుంటుంది అనమాట అట్లా చేస్తే తినటానికి. ఈ మూడు విజిల్స్ వచ్చేలోపు మధ్యలో ఒకసారి పాలది చెక్ చేసి అడుగంటకుండా ఉంటుందండి. కుక్కరు విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. 3 వచ్చేసినాయి. పక్కన తీసి చల్లారటానికి అట్లా వదిలేయాలి. ఇప్పుడు చల్లారిపోయిందండి. రెడీ అయిపోయి నెయ్యి అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు దీన్ని గరిటె తీసుకొని మెదపాలండి. అట్లా కొద్దిగా తెలుస్తున్నాయి కదా సీడ్స్, పెసరపప్పు అట్లా లైట్గా తెలుస్తూ ఉండాలి. పూర్తిగా పేస్ట్ అయితే బాగోదండి. కొంచెము కలిపేసి బౌల్లోకి తీసుకొని ఉంచాలి. పంచదార, ఏలక్కాయ పొడి వేసి కలిపేసి, ఇది స్టవ్ మీద పెట్టి కాదండి, మామూలుగా విడిగా పక్క నుంచి పంచదార యాడ్ చేసుకోవాలి. ఇట్లా చేయటం వల్ల తక్కువ పంచదార పట్టుద్ది. అప్పుడు బౌల్లో పోయాలి. మరీ నీళ్ళు కాకూడదు, గట్టిగా కూడా ఉండకూడదు. ఇది కోవా రెడీ అయిపోయిందండి. పాలు బాగా చిక్కబడింది. ఇట్లా అడుగు కనిపించేటట్టు ఉండాలన్నమాట. గరిటతోటి పక్కకి కలిపితే అడుగు కనిపించాలి, అప్పుడు రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో పంచదార యాడ్ చేసుకొని పంచదార కరిగిందాక కలుపుకోవాలి. లీటర్ పాలకి మనం పెసరపప్పు ఏ కొలతతో తీసుకున్నానో అదే కొలతతోటి ఒక కప్ పంచదార దీంట్లో వేసాను. ఇంకో కప్పు నాకు పెసరపప్పులు వేసాను కదా. ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పు పంచదార కలిపి ఉంచాను కదా, ఆ బౌల్లో ఈ కోవా మిక్స్ దీన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది స్టవ్ మీద పెట్టక్కర్లేదు, ఇట్లా విడిగా ఉంచేస్తే బౌల్లో ఉంచే కలుపుకోవాలి. కలిపిన తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పు, చివరిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ స్వీట్ మీరు కూడా తయారు చేసుకొని చూడండి, భలే టేస్టీగా ఉంటుందండి. మీకు బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను.